పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అనేటువంటి మాట వ్రాయబడింది. ప్రియులారా, జీవములోనికి వెళ్ళాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చెయ్యాలి అని అంటే, ఆజ్ఞలలో ఆజ్ఞ ఏమై ఉన్నదంటే, నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞ మనకి ఇవ్వబడింది. పిల్ల కాబట్టి మనము జీవములోనికి వెళ్ళాలి, దేవుని పరలోకంలోనికి మనం వెళ్ళాలని ఆశ కలిగే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే, అక్కడ 14వ వచనంలో మనం చదివేము, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము అనేటువంటి మాట వ్రాయబడింది. ఎవరైతే సహోదరులను ప్రేమిస్తారో, ప్రేమించిన వారు మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్తారు.